సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిండు కదా, యూత్‌కి ఏమన్నా లాభం ఉందంటారా? యూత్ కి ఏం లాభం ఉందండి, చూస్తున్నాం కదా, ఏం లాభం లేదు. యూత్ కి అయితే మొత్తం శ్మశాన్ ఖాళీ చేసి పడేసిండు. ఈ ఉచిత పథకాలు ఏమొస్తాయండి? మన దగ్గర నుంచి గుంజి మనకి ఇవ్వడం తప్ప అవన్నీ మానేసి ఏదో యూత్ కి ఏదో జాబులు ఏదో చూపెట్టాలి కదా. ఎవరికి జాబులు లేక డిగ్రీ చేసిన ఖాళీ తిరుగుతున్నా. ఏం చేస్తాం? మా అంటే ఈసారి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పాడు కదా మరి. జాబ్ క్యాలెండర్ ఎంతో మంది పోటీ పడితే ఒకరికి జాబ్ అవసరమా అండి? అది అంతమంది మనకి ఏ జాబ్ కావాలనుకుంటున్నావా? ఎవరు పోటీ పడని జాబ్ కావాలనుకుంటున్నావా? అట్లాంటివి అని ఏం లేదు, జాబ్లు క్రియేట్ చేయాలి కదా ఏదో ఒకటి. ఇప్పుడు అంటే నువ్వు గవర్నమెంట్ జాబ్ కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావు? ప్రైవేట్ జాబ్స్ కోసం కూడా వెయిట్ చేయొచ్చు. గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేసే రోజులైతే కావు ఇది. అందుకే ఏదో జొమాటోనో ర్యాపిడో ఏదో ఒకటి ఇప్పుడు ఉన్నాయి కదా, వాడుకుంటా సాగిపోవాలి అంతే. ఇప్పుడు గవర్నమెంట్ మీద కూడా ఆధారపడి వేస్ట్. వాళ్ళేం జాబులు క్రియేట్ చేయరు. ఉన్న జాబుల్ని పోలీస్ జాబు ఏందండి అది? వాళ్ళకే వాడుకుంటారు. పోలీస్ ఎవరైనా ప్రజల కోసం పనిచేస్తున్నారు ఈ కాలంలో, మొత్తం పొలిటికల్ కోసం. వాళ్ళు ఏడికి పోతే ఆడికి పోవాలి. అరే అక్కడ యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతుండ్రా బాబు అంటే అంబులెన్స్ రాదు, కానీ రేవంత్ రెడ్డి వెళ్తుంటే ఆయన వెనక 2-3 అంబులెన్స్లు పోతాయి, ఖాళీగా పోతాయి. అవసరమా అవన్నీ? రేవంత్ రెడ్డిని అంబులెన్స్ లో తీసుకోవాలి. రేవంత్ రెడ్డి అనే కాదు, పొలిటికల్ లీడర్స్ అందరు అంతే కదా. ఎవరైనా అంతే, సీఎం ఉంటే ఆయన వెనక ఒకటి ఖాళీ అవుతుంది, అదేదో ప్రజల కోసం యూజ్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు ప్రజల వెనకాల కూడా అంబులెన్స్ తిరగాలి అంటున్నావు నువ్వు. ప్రజల వెనక కాదు, టైంకి రావాలి. ఫోన్ చేస్తే సరిగా రెస్పాన్స్ గారు, ఎవ్వరు రెస్పాన్స్ గారు. అంబులెన్స్ అనే కాదు, హాస్పిటల్కి వెళ్ళిన హాస్పిటల్లో డాక్టర్లు సరిగ్గా రెస్పాండ్ గారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళామనుకో, అక్కడ పొలిటికల్ అయినా ఎవరైనా డబ్బులున్న వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళకి వేరే విధంగా ఉంటుంది ట్రీట్మెంట్. మనం వెళ్తే లైన్ నిలబడు ఎందుకు వచ్చావు ఇటు, అది అంటే ప్రజల పరిపాలన. ఇప్పుడు ఇంతకు ముందు చూసుకున్న కేసీఆర్ మంచోడా, మళ్ళీ ఇప్పుడు ఉన్న రేవంత్ మంచోడా అంటున్నావు? ఎవ్వరు మంచులు కాదు, అందరు వాళ్ళ పొట్ట నింపుకుంటారు, ప్రజల్ని పంపించేస్తారు. పోండి అయ్యా మీరు ఇంటికి వెళ్ళండి, హైదరాబాద్లో మీ బతుకులు కావు, సరిపోదు అన్నట్టు.